అయితే మనం అమ్మవారి యొక్క ముందుగా ఒక ప్రార్థన చేసి మనం అమ్మవారి యొక్క స్థల పురాణం యొక్క వివరం మీకు తెలియపరుస్తానండి. ఓం నమస్తే శరణ్యే శివే సానుకంభే నమస్తే జగద్వాపికే విశ్వరూపే నమస్తే జగద్భంగి పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ పల్లమాంబికా దేవత నమస్కారం సమర్పయామి. ఈ వానపల్లి గ్రామం ఫస్ట్ పూర్వం వాల్మీకి రామాయణ కాలం నాటిదనియు, ఆ వాల్మీకి రామాయణ కాలం నాటిలో అప్పటి వానరులు నివసించేవారని ఈ ప్రాంతం వానరపల్లి అని పిలువబడింది అనమాట. అప్పట్లో కాలక్రమేణా ఏమైందంటే వానపల్లిగా పేరు మారిందనమాట అండి. వాడుక భాషలో వానపల్లి అయ్యింది. అయితే ఈ వానపల్లి గ్రామంలో శ్రీ పల్లాలమ్మవారు ఇక్కడ వెలిసిన వల్ల ఈ గ్రామంలో చేసుకున్న ప్రజలు చాలా పూర్వజన్మ సుకృతం అనమాట అండి. ఈ అమ్మవారు ఇక్కడ ఉండడం వల్ల ఇది ఒక క్షేత్రం అనమాట. పల్లాలమ్మవారి ఒక క్షేత్రం, వానపల్లి క్షేత్రం. అటువంటి అమ్మవారిని ఈ ప్రాంత వాసులందరూ అమ్మవారిని దర్శించుకుని తరించడం చాలా ఉత్తమమైన జన్మ పొందినట్టు లెక్క అనమాట అండి ఇక్కడ. అదేవిధంగా ఈ అమ్మవారు ఎలాగ ఆవిర్భవించారన్న విషయం అయితే రామాయణంలో రాముడికి రావణ యుద్ధం జరిగిన సమయంలో బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం సీతారాములు వారు శివాలయాల దర్శనం, శివాలయాల ప్రతిష్ట చేస్తూ అప్పట్లో ఈ ప్రాంతం గుండా సంచరిస్తూ ఇలా ఇచ్చేసారనమాట అండి. ఆ విచ్చేసిన సమయంలో సీతమ్మ వారు గౌతమి గోదావరిలో స్నానమాచరించి అప్పటి ఉన్న ఈ ప్రకృతి వన సమూహాలని అమ్మ అని చెప్పేసి ప్రార్థిస్తే ఆ అమ్మవారి నుంచి, ఆ ప్రకృతి నుంచి శ్రీ పల్లాలమ్మవారు సీతమ్మ వారికి దర్శనమిచ్చారనమాట అండి. ఆవిడ దర్శనమిచ్చి అప్పుడు సీతమ్మ వారు, అమ్మ తల్లి మహాదేవి నువ్వు ప్రకృతి నుండి ఆవిర్భవించావు కాబట్టి పలాలమ్మ తల్లి అని చెప్పేసి ఆవిడ నామధేయం చేసి పీఠం స్థాపించి ఈ ప్రాంతంలో ఇక్కడ పీఠం స్థాపించి పూజించారనమాట అండి సీతమ్మవారు పూజించిన అమ్మవారు స్వయంభూగా అవతరించిన శ్రీ పల్లాలమ్మవారుగా ఇక్కడ వానపల్లిలో ప్రసిద్ధి చెందిందనమాట అండి.